హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు రథసప్తమి రోజు ఏ విధంగా పూజ చేసుకోవాలో మీకు ఈరోజు చూపిస్తానండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు రథసప్తమి శుభాకాంక్షలు. రథసప్తమికి 2 రోజులు ముందుగా ఒక గ్లాస్ పెసలు ఒక బౌల్లో వేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ పెసలు తీసుకుంటున్నానండి. మీకు ఎంత కావాల్సి వస్తే అన్ని పెసలు వేసుకోండి. ఇప్పుడు ఈ పెసల్లో నీళ్లు పోసుకోవాలి. ఇలా నీళ్లు పోసుకున్న పెసలను ఒక రోజంతా బాగా నాననివ్వాలండి. మరుసటి రోజు ఇలా బాగా నానిపోయండి పెసలు. ఇప్పుడు ఈ పెసల్లో ఉండే నీళ్లను వంపుకోవాలి. ఈ పెసలను తడిగా ఉండే క్లాత్లో వేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గాలి బయటకు చొరబడకుండా గట్టిగా ముడి వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకున్న మూటను దేనికైనా వేలాడ తీసుకోవాలి. నేనైతే కుర్చీకి వేలాడ తీసుకుంటున్నానండి. ఇలా కుర్చీకి ముడి వేసుకోవాలి. ఇలా ముడి వేసుకున్న తర్వాత ఆ రోజంతా మనకి వీలైనప్పుడల్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా బాగా తడుపుకోవాలండి. అలాగే పెసలు ఎవరైతే నానబెడతారో వాళ్ళు మాత్రం తినకూడదండి. ఎందుకంటే సంతాన వృద్ధి కోసం వేస్తాం కాబట్టి వాళ్ళు తినకూడదు. ఎవరైతే నానబెడతారో ఒక్కలు మాత్రమే తినకూడదండి. మిగతా వాళ్ళు ఈ మొలకలను తినచ్చు. అలాగే బయట వాళ్ళకు కూడా పంచుకోవచ్చు. అలా ఒక రోజంతా ఇలా తడపడం వలన ఈ విధంగా మొలకలు వస్తాయండి. ఇప్పుడు రథసప్తమి రోజు స్నానం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. ఇవి 7 జిల్లేడాకులండి, 7 రేగిపళ్ళండి ఇవి. ఇలా ఈ 7 జిల్లేడాకులను 7 రేగిపళ్ళను ఇలా తలమే పెట్టుకొని తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదువుకోవాలండి. యదా జన్మకృతం పాపం మయా జన్మసు తస్య రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి ఏత జన్మకృతం పాపం యచ్చ జనమంతార్జితం మనోవాకాయుజం యచ్చ జ్ఞాతే చ ఏ పునః సప్తవిధం పాపం స్నానేంన సప్తకే సప్తవ్యాధి సమాయుక్తం హర మాకరి సప్తమి అని ఈ శ్లోకాన్ని పఠించుకొని తలస్నానం చేయాలండి. ఇలా తలస్నానం చేయడం వలన 7 జన్మాల పాపాలు పోతాయండి. ముందుగా పసుపుతో వినాయకుడిని చేసుకొని దీపం వెలిగించుకోవాలండి. ఇలా ఆవు పిడకలను పెట్టుకొని వాటి మీద కర్పూరం వెలిగించుకొని కర్పూరం అయ్యేంత వరకు ఉంచుకొని పిడకలను అన్నీ రాజుకున్న తర్వాత ఒక ఇత్తడి గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇత్తడి గిన్నెలో ఆవు పాలను పోసుకోవాలి. ఇప్పుడు ఈ ఆవు పాలను బాగా పొంగనివ్వాలండి. చూసారు కదండి, పాలు బాగా పొంగుతున్నాయి కదా. ఇలా పొంగడం వలన ఇంటి వృద్ధికి సిరి సౌభాగ్యాలు వస్తాయండి. పాలు పొంగిన తర్వాత కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ 3 సార్లు బియ్యాన్ని వెయ్యాలండి. బియ్యాన్ని వేసిన తర్వాత చెరుకు రేసుతో బియ్యాన్ని బాగా కలుపుకోవాలి. గరిటెలు స్పూన్స్ వాడకూడదండి. ఎత్తడి గిన్నెకి ఎత్తటి గరిట వాడొచ్చండి, కానీ స్టీల్వి వాడకూడదండి. బియ్యం బాగా ఉడికిన తర్వాత బెల్లం వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆవు నెయ్యిని కూడా వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఈ నైవేద్యాన్ని బాగా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికిన నైవేద్యాన్ని కిందకి దించుకోవాలి. 9 చిక్కుడాకులలో ఈ నైవేద్యాన్ని వడ్డించుకోవాలి. సూర్యనారాయణ స్వామికి ఎర్రపూలతో పూజ చేయాలండి. అలాగే ప్రసాదంతో పాటు ఒక చిక్కుడుకాయ, ఒక ఖర్జూరం, ఒక అరటిపండు ముక్క, ఒక చెరుకు ముక్క, సలివిడి, రేగిపండు, అలాగే మొలకెత్తిన పెసలను కూడా పెట్టుకోవాలి. అలాగే 7 చిక్కుడుకాయలతో రథాన్ని చేసుకోవాలి. పక్కన రథం ముగ్గును కూడా వేసుకోవాలి. లాస్ట్లో ఒక కొబ్బరికాయ కొట్టుకొని అగరత్తులు కర్పూరం వెలిగించుకోవాలి. ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికైనా పంచిపెట్టుకోవాలంటే ఈ విధంగా పంచిపెట్టుకోవాలండి. ఇప్పుడు రథసప్తమి రోజు ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకుందాం. రథసప్తమి రోజు మధ్యాహ్నం పచ్చి పులుసు చేసుకోవాలండి. ఆ పచ్చి పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ముందుగా వంకాయకి మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని వంకాయను పెట్టుకొని కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకుంటున్నప్పుడు చేతితో ఇలా నొక్కి చూసుకోవాలండి. మెత్తగా ఉంటే బాగా ఉడుకుతున్నట్టండి. అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా నీళ్లు కూడా కారుతున్నాయి కదా. ఇలా కారుతున్నప్పుడు బాగా ఉడుకుతున్నట్టండి. ఈ వంకాయ ఇలా ఉడికేలోపు చింతపండును నానబెట్టుకుందామండి. చింతపండును ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా నాననివ్వాలి. ఇలా కాలిన తర్వాత ఒకవేళ గట్టిగా ఉంటే పురుగు ఉన్నట్టండి. ఆ ప్లేస్లో మటుకు ఉడకదు. ఒకవేళ కనుక అలా పురుగు ఉండి ఉడకకపోతే దానిని కట్ చేసుకొని మిగతా దాంతో పులుసు పెట్టుకోవచ్చు. వంకాయ అయితే మొత్తం కాలిపోయిందండి. ఇప్పుడు ఇలా కాలిన వంకాయను ఒక ప్లేట్లో పెట్టుకోవాలి.
వంకాయ కాలిన తర్వాత 2 పచ్చిమిరపకాయలను పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలండి. ఇప్పుడు చల్లారిన వంకాయని తీసుకొని కింద నుంచి తీసుకోవాలండి. మీద నుంచి తీస్తే ఒకేసారి పడిపోతుందండి. ఇలా నెమ్మదిగా తొక్కను తీసుకోవాలి. ఇలా తొక్కను తీసుకున్న తర్వాత వాటర్తో క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. వంకాయను స్పూన్తో బాగా స్మాష్ చేసుకోవాలి. వంకాయతో పాటు మిర్చిని కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో చింతపండు నీళ్ళను పోసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న వంకాయను పచ్చిమిరపకాయలను చింతపండు నీళ్ళలో వేసుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలి. అలాగే మా అమ్మ రథసప్తమికి ఉదయం ఉపవాసం ఉంది కాబట్టి మధ్యాహ్నం పెసరపప్పు బియ్యం కలిపిన అన్నాన్ని వండుకుంది. ఇలా వండుకున్న అన్నాన్ని అరిటాకులో మీకు ఎంత కావాల్సి వస్తే అంత పెట్టుకోవాలి. అలాగే ముందుగా చేసుకున్న పచ్చి పులుసును వేసుకొని తినాలి. ఆ రోజంతా ఉల్లిపాయలను నాన్ వెజ్లను తినకూడదండి. మేమైతే ఈ విధంగా ఈ సంవత్సరం చేసుకున్నాము. మీరు కూడా ఏ విధంగా మీ ఇంట్లో రథసప్తమి చేసుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.